హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు క్యాంపింగ్ వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ లో క్యాంపింగ్ చేయబోతున్నాం. మనమైతే ఇప్పుడు ఉప్పు, పసుపు, సాల్ట్, మిరప్పొడి ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. చికెన్ అయితే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం క్యాంపింగ్కి వచ్చాం. ఇక్కడ ఈ ప్లేస్ లో క్యాంపింగ్ చేయబోతున్నాం కదా. క్యాంపింగ్ మనం వీడియో తీయకముందు ఇప్పుడు ఇదే క్యాంపింగ్ టెంట్ లో మనం క్యాంప్ వేద్దాం. రాంబిడి క్యాంపింగ్ వాళ్ళు ఏమన్నా అమ్మాయికిల్లా ఇదంతా చూసి నమ్మేదాన్ని వాళ్ళు ఇట్లా మాట రాళ్ళ వీళ్ళు ఏమన్నా అమ్మాయికిల్లా చూసేవాళ్ళందరూ చూసేవాళ్ళందరూ అమ్మాయికులు కాదు, కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు క్యాంపింగ్ టెంట్ తీసుకోవడం ఇవన్నీ. అవునే కరెక్టే, మనం వచ్చి వేయలేదు కదా. కానీ మనం ఉన్నదాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మేము దాన్ని తగలబెట్టబోతున్నాం. బాగా చూడండి అందరూ చూడండి. ఇవే మా కర్రలు, మా పొయ్యిల కర్రలు ఇవే. బాగా చూడండి. ఇప్పుడైతే మేము ఆడికి పాలేమన్నమాట. మేము వచ్చిందే లేట్గా వచ్చినాం కాబట్టి మేము ఇదే మాకు గుడిసి, ఇదే షెల్టర్ గుడిసి గుడిసి చూడండి. క్యాంపింగ్ టెంట్ గాలి వాడకపోయాడు అది కాపురం వెళ్ళిందో. మేమైతే ఇప్పుడు అడవిలో కట్టెలు తవ్వుతామని చెప్పేసి వచ్చినాము. ఎందుకంటే క్యాంప్ ఫైర్ కోసం మనం నైట్ చేస్తాం కదా. ఎలా ఉన్నాయో ప్రతి చెమ్మగా ఉన్నాయి. ఈ కోయిలు పెట్టి పొగొస్తాలో కాబట్టి మేము పెట్టబోతాము. మీరందరూ చూడాలి. చెమ్మగా ఏం చేస్తున్నారు ప్రతి కోయిలు వేసిన అందరితో కట్టి చెమ్మకున్నాయి. పైన ఆ గొట్ట పైన పోయి తెచ్చుకున్నాం కట్టి. కట్టి మేము పైకి పోతాం తెలియదు, కిందకి వస్తామని తెలియదు. కట్టి మేము పైకి పోయినా చెప్తాము. ఇప్పుడే జాతి తెచ్చేది బాగుంది ఇక్కడ. చూసుకోదరా రే, చూసుకోదరా. కింద కట్టెలంతా చెమ్మగా ఉన్నాయి, అందుకని పైకి వచ్చినాము. ఇప్పుడు చూడాలి లోపల ఎలా ఉన్నదో, కట్టెలు ఎలా చెమ్మగా ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూడాలి. మేము ఇప్పుడు దీన్ని మంచిగా కదా. మంచి అయితే ఇప్పుడే వచ్చేస్తున్నది. ఏంటి స్పెషల్ ఫుడ్ కూడా ఇస్తుంది. దాంట్లో ప్లస్ ఉంటుంది ఫ్రూట్స్ సార్. స్లో మోషన్ వెరీ స్పీడ్గా చేస్తున్నాను. ఆ విధంగా అలాగే కెమెరా తీసుకుంటాను. సరిగ్గా ఇప్పుడైతే మనం ఈవినింగ్ లొకేషన్ చూడొచ్చు. కొండలు చెట్లు ఎలా ఉన్నాయో, అడవి చాలా ప్రశాంతంగా ఉంది. మనమైతే ఇప్పుడు వంట కోసం కట్టెలు నరుక్కుంటున్నాం. వంట చేయాలి కదా, దానికోసం అని చెప్పి. లేవా తక్కువ వీళ్ళైతే పాల్గొన తెచ్చినారు. ఈ పాల్గొన ఎంతమంది తినేది అన్నమా?
దాంట్లో ముగ్గురికి సరిపోదురా మోహన? ఇదైతే మోహనాడికి అయితే సరిపోతుంది. మా ఇద్దరికి మేము పంచుతున్నాం రాత్రికి, అందుకని మేము తనిగా రొట్టెలు కాల్చుకుంటాము. ఇప్పుడు ఈ పొయ్యి మంట వేస్తున్నారు, ఎట్ట అవ్వబోతుంది తెలియదు. ఈ పట్ట అయితే మండుకునే పోతున్నాము. ఇది గుడ్ల టమాటాలు మా కోసం ఎవరు ఊపర్ కరగడ ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు వాయిస్ ఇక్కడ రాదా? వస్తుంది కసకసపోతుంది. కసకసపోతేట్రా మీరు సోమూసులో పెట్టి కొన్ని డైలాగులు వెళ్తే పోతా ఉంటుంది. అలా ఏడాది బాగున్నది అలా మళ్ళా మనకైతే ఇప్పుడు ఒకటి లైటర్ ఒకటి దొరికింది, కాకపోతే ఇది మండలేదు. ఇంత ఆయిల్ లేదనమాట. ఏం ఆయిల్? ఇంత గ్యాస్ లేదనమాట. దీని లైటర్ అయితే పోయింది, కనపడట్లేదు. ఉన్నది ఇప్పుడు దొరికింది. చంద్రా ఈడు ఫోన్ తీసుకొచ్చేదా? ఏంటి వీడియో? అన్నీ తీసి పెట్టండి. కనపడదురా గోల్డ్ కొన్ని చల్ల ఫోన్ మీదా మా జోబులో. ఆ ప్లాస్టిక్ ఎత్తురండి మీద. ఆ ప్లాస్టిక్ నెంబర్ వాడికి వచ్చి కళ్ళు కానీ కనపడలేదు వాడికి.
రోటీ కలిసి బాగా వస్తుంది. రేగు చేస్తాం ఏమన్నా రొట్టెలు కలిసినాక మీ దగ్గర రొట్టెలు కావాలి అనుకున్నాం. కాకపోతే ఏడాడబడి వచ్చింది పెళ్ళి కాబట్టి మేము పొయ్యిలు అయిపోతున్నాం. ఏమన్నా మన 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 ఆడిపోతుంది మన భక్తి మాట్లాడుతుంది మన ప్లాస్టిక్ మాట్లాడదా. ఏం చేద్దాం అనుకున్నారా? వీళ్ళకైతే తలకాయ అయితే పని చేయదు. అర్థమైందా? రొట్టెలు కలుస్తున్నాము. రొట్టెలు కాల్చుకొని మన అన్నం వండుతావు. వాడికి ఆడితే చాలదు, వాడికైతే చాలదు. గుణం కూడు చాలదు, రొట్టెలు చాలదు, ఏది చాలదు వాడికి. ఏం ఆలోచిస్తున్నావా? పొయ్యి మండిపోయింది. ఇంకేమైనా కావాలంటే బండిలో పెట్రోల్ పెట్టుకొచ్చి పోతే ఆయన అంటే దగ్గర 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 మండిపోతుంది. బండిలో పెట్రోల్ పోసేయమంటాడు. నువ్వు పోసేయమంటాడు, బండిలో పెట్రోల్ పోసేయమంటాడు, బండి కూడా దగ్గర పెట్టేయమంటాడు. పండ్ల పని అయిపోతుంది. పనిలో పని అయిపోతుందా? నీదైతే తెలుస్తుందబ్బా, బండి నాది కదా. పట్ట పెరుకొచ్చింది, పట్ట పెరుకొచ్చేసి రాత్రి గట్ట పనుకుంటావు. నేను కాబట్టి దొప్పేస్తాను. పొయ్యిలు మేము వాదే. సరే చంద్ర రాత్రిలో నీళ్ళు వేసేద్దాం. నాగరాజు కొట్టుకుని వెళ్తాడు. నాకు చలిగిలే ఉండదు. సలిగిలు ఉండదు, నెగడకపోతాం నీళ్ళలో కూల్గా ఉండేదానికి. నెగడపోతే ఎండి చేపని ఎత్తునేస్తారా? ఎండి చేపని ఎత్తునేస్తారా? అంతే నేల మీద తేలట అవసరం లేదు. మనిషిని కానీ ఎండి చేప అనే వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఇదే చైనాలో అంటే నిన్ను కానీ పొంది నేస్తుంటారు ఈ పట్టి. పచ్చి కట్లు కదా, ప్లాస్టిక్ మన అట్ట పెడితే ఎట్ట పెట్టేది అది ఎత్తు. ఈ రెండు పళ్ళు కదా, ఈ రెండు ఎత్తు, అది పళ్ళు. కాకపోతే మేము ఎందుకంటే అలా పెట్టింది, ఒక పక్క ఎత్తు ఒక పక్క పళ్ళు ఎందుకు పెట్టిందా? ఒక పక్కే ఉడుకుతుంది అనమాట. రెండు పక్కల ఇచ్చి పచ్చిగా కాల్చుకుంటున్నారు అనమాట ఏదైనా కూడా. అందుకని ఎచ్చు తక్కలుగా ఉన్నది. పోయి మన్ని మళ్ళీ దాన్ని లెవెల్ చేద్దాం. ఇప్పుడు పోతానే గిన్నె నరికేస్తాము, సౌరంగా వస్తుందా? చెక్కి మళ్ళీ లైన్ చేసి మళ్ళీ మట్టి ఇవ్వాలా. అప్పుడైతే ఏదైనా అంతే కదా, ఇది కూడా అంతే. ఇప్పుడైతే పోయి మాట బాగానే. కానీ ఇటు కలపండి, పిండి గిన్నెలు అని కలపండి. ఇంకేమి ఆలోచిస్తారా? పొయ్యే మనలా ఇంకా పిండి గిన్నె కలిపి ఆడపోసాలి, నేను ఎత్తున పోసాను పిండి. కలుపుకోలేదు అదేదో దాంతో కదా పట్ట పెట్టి మనకి రొట్టె వేరేకపోతే ఉండ్రాళ్ళ ఇది కూడా అయిపోతుంది. మళ్ళీ ఉండ్రాళ్ళు చకోడీలు ఇది కూడా అయిపోతుంది. మట్టి పూసి పెట్టింది, అది కడిగాను మట్టి వేసి పెట్టింది. అది పనికి రాదు, మళ్ళీ దిగి పెడతారు ఊరినా. పనిలో పని అయిపోతుంది కదా. ఇప్పుడు ఆ గుణం కాగి ఇంకా బాండ్లు కాగి నూనె కాగి పని చేయటం పెట్టే తాట పెట్టే అయిపోతుంది. నూనె తీసి నూనె పోసి మసి ఆడవుతుంది మీకు. లేకపోతే మనం నువ్వు చేస్తానండా మట్టి పూసేద్దాం. అది కానీ ఎక్స్ప్లెషన్ చేద్దాం. మనకి మట్టి పూసినా ఏదన్నా కానీ కాకపోతే పాను మంచిగా వేసిందా. ఇప్పుడు పెట్టేసి ఉడికిపోతుందేమో, వాసన తారు వాసన ఉడికిపోతుంది. మట్టి దాని తర్వాత కానీ కష్టం చెప్తాను. మళ్ళీ ఇసుకేసుకుని రుద్దాం, తెల్లగా ఈడిచిపోతుంది. సోపు కూడా అవసరం లే, మట్టి వేసుకుంటూ ఈడిచిపోతుంది. వీళ్ళేమో నెల ప్రకారంగా ఉండేట్టుగా ఇక్కడ నమ్ముకుంటే ఏది తెచ్చుకోదాం. తెచ్చినావు మోహన చెప్పురా అన్న. చెప్పలే అన్నీ తెచ్చినాను, అన్నీ అంటే నేను చెప్పినటువంటి తెచ్చినావా? ఇక్కడ చేస్తున్నా అన్ని బయటపడతాయి. కానీ నేనేం చేసేది చంద్ర, అద్దపట్లు మరి నేను అడిగినాను కదా మోహన ఏదేవి తెచ్చినావు. నేను అన్నీ తెచ్చేసాను. నేను నాకేం తెలుసు, నువ్వు తెస్తాను. నేను
నువ్వు లేకుండా నన్ను చెప్పినట్టుగా కాలేదా సరే కానీ ఇంకా ఇది బిడ్డ కొట్టాలి మనం. అది కడుపులో పోయి కూడా కాల్చింది. ఇంకా అది పోయి సక్రంగా లేదంటే ఇంకా అన్నీ సక్రంగా ఉండవు. అన్నీ సక్రంగా వెళ్తాం వాళ్ళ కడుపులోకి. అన్నీ సక్రంగా బావాలంటే నేను తినేస్తాలే. ఉడికినా ఉడకపోయినా నేను తినేస్తానా? మీరు ఏమైనా చేసి నాకు రొట్టె ఇచ్చేది నేను తినేస్తాను. సరే మనం రొట్టె వారికి చేసుకునేద్దాం. మనం రొట్టె నేను రొట్టె తింటే నువ్వు చేసుకున్నాను ఏంటిదా? నువ్వే చెప్పేది కదా. నువ్వు రొట్టె తింటరా? మామూలు రొట్టె మేము ఏం రొట్టెనా? సద్ద రొట్టె ఏం రొట్టెదా? ఇప్పుడేం లేదు. రాగి పిండి రొట్టె మంచిది. పోయి ఇంకోటి మంట వేసేయాలి. మంట ఎత్తుకో. ఎంత సోపదా? ఎత్తుకో. మీరు దూరంగా పోండి ఒకరవా. ఇది కానీ సారికి ఇది కానీ పడింది అనుకో నెగడకు పోతారు అసలు. కర్రలు పెట్టి చెప్తా. హీట్ ఎక్కువ. ఈ కాదు నుంచి నేను పడబోతున్నాయి బిడ్డ. ఉడికెత్తున్నాయి. అలా రాయి పెట్టరా. రాయి మీద పెడదామా? ఇట్లా తిరిగింది కాయ ఆడు ఉంటుంది. దీనికి ఏమైనా ఉంటే కూడా ఉంటాడా అంటే ఆ బ్యాగులు కానీ వేసి తెల్లవాదులు మాకు బ్యాగ్ వేసేస్తామా? తెచ్చుండే ఫోన్ వేసేస్తామా? అన్నీ వేసేస్తాం. అబ్బా బ్యాగులు దుప్పట్లు అవన్నీ తీసి పక్కన పెట్టారా? స్వామి నీకు ఏది సాలదా? బండి ఉంటే బండిలో పెట్రోల్ ఇచ్చేయాలి. బండి ఉంటే బండి కావాలంటావు. ఇప్పుడు కాసేపు తర్వాత మండకపోతే సీట్ తెచ్చి ఇచ్చేయి. మంట వేస్తాం దానికి అంటావు నువ్వా? సీట్ ఇంకా బాగా మాడుతుంది. సీట్ ఇంకా బాగా మండుతుంది. మండుతుందిరా గంట కాదు మండుతుంది స్వామి. స్వామిజీ కదా మీరా? ఏం చెప్పినా మండుతుంది. 4 ఆకులు కొట్టేసుకున్నాం. సీట్ ఇచ్చి 4 ఆకులు కొట్టేసుకున్నావా? 4 మీద కూర్చున్నావా? అప్పుడు మొత్తం ఏంది ఆకుల మీద కాకపోతే ఇంకేమో బండి ఏమన్నా పనికొస్తా? దప్పాలని విరిగిపోవే. అవి దప్పాలతో మనకి ఏమన్నా దప్పాలని మాట్లాడుతుంది. దప్పాలి దెంపాలి మనకి. మోహన దీనికి ఒక వేసుకో. దీనికి ఒక పక్క మొహం పైకి కింద వాలి. అవన్నీ తాండ్రయ్య మొత్తం తాండ్రయ్య బాటయ్యా. ఇది బాట కంపెనీ అది పొలాల బాట. ఈరోజు నేను క్యాంటీన్ వేసాను. 3 కొద్దినది లేదు. అదే చెప్పులు బిడ్డ తెచ్చుకోవాలట. ఎసురు ఇప్పుడు కొడతాం వాళ్ళకు ఎసురు. మీరు లే ఇప్పుడైతే మనం రాగి పిండి కలపబోతున్నాం. స్పెషల్గా చేసుకొని తినబోతున్నాం రాగి రొట్టెలు. ఊరికే తగ్గలేదు. ఇదైతే బట్టి ఎంత కలపుతున్నా మళ్ళీ నీళ్ళు అడుగుతుంది. మేము యాన్ని తెచ్చిపోసేది. రే నరమా పక్కనే కదరా నీళ్ళు ఉన్నాయా? ఎన్ని నీళ్ళు కావాలి? అన్ని నీళ్ళు రా. వీళ్ళ గుణాలు సొమ్ములు తెచ్చుకున్నారు మొత్తం చెప్తున్నారు. గుణం తెచ్చున్నాం చూడండి. గుణం అది పాల గుణాన్ని తెచ్చుకుని అన్నం దాంతో వండుకొని అనమాట. మమ్మల్ని ముగ్గురికి సరిపోదురా నరమా? చాలు. అది మోహనాడికి ఒకటిగా సరిపోతుంది. మనకు చాలు. నన్ను నేనైతే ఇప్పుడు పిండి వేసుకోబోతున్నాను. అయితే మనం రాగి పిండి రొట్టెలు అయితే తయారు చేయబోతున్నాం. ఇప్పుడు దీంతో వేస్తే తయారైపోతాయి అనుకుంటా.
కాబట్టి ఇది నీళ్ళు ఎలా తయారవుతుంది చూద్దాం, లాస్ట్ వీడియోలో చూపిస్తాను నీకు. రాగి రొట్టె అనేది ఇట్లా మధ్య చేయకూడదు, ఎందుకంటే కాబట్టి ఇది నీళ్ళుగా అయిపోయింది కాబట్టి గెంటు తెలిసి వస్తుంది. దీన్ని పెను తెచ్చుకోవాలా, పిల్లలు తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా మేము ఈ పని చేస్తున్నాము. అయితే ఇల్లు కాదు కాబట్టి అడుగు కాబట్టి ఎట్టోటి చేసుకొని బతకాలా, సర్వైవ్ అవ్వాలి. మన రాగి రొట్టె అయితే సక్సెస్ అయింది. చూడొచ్చు. మనైతే ఇప్పుడైతే చికెన్ అయితే కడగబోతున్నాం. ఉప్పు, పసుపు, ఇదంతా బాగా వేసి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే ఒక అరగంట తర్వాత మనం దీన్ని బాండ్లు అయితే ఉడికిపోతుంది అనమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఉప్పు, పసుపు, కారం కండ లోపలికి బాగా పడుతుంది. సౌలు అయితే కాగిపోయింది. మనమైతే ఇప్పుడు అల్లం వేస్తాం. నాయన ఇది చంపేస్తుంది ఇల్లు, సగల పెట్టాల్సింది ఇల్లు బాండ్లు కూడా. అన్ని పోసి ఇలాంటప్పుడు వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా అలా పైన పడుతుంది కాబట్టి కొంచెం కొమ్మిడి కొంచెం మొత్తం పోసి పెడతా. వెల్లుల్లి రేపులో వేయించుకోవాలా. అంటే ఎట్లా ఎర్రగడ్డలు చెప్పినా ముందుగా. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నాం. అంత నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం చేయదు, గుమ్మ ఉంటుంది. మీరు లేదు అరస్తాను ఇప్పుడు. కుయమంటే ఇప్పుడైతే మనం చికెన్ ఇందులో వేసుకోబోతున్నాం.
గుడిపల్లికి ఎక్కువ మోహన గుడిపల్లికి చికెన్ అయితే రెడీ అవుతుంది, దాదాపు అయిపో వచ్చేస్తుంది. చూడొచ్చు వాసన అయితే అయితే మనం నీళ్ళు పోగొట్టాం. కట్టి చెప్తా. వాటర్ వేసుకుంటున్నాము. ఇంకా పోయి సరిపోతుంది. కట్టి వేస్తాం. మన చాలకపోతే మళ్ళీ వేసుకో. స్టార్ట్ చేసినవా? సాల్ట్, రెడీ ఇక్కడ మనం అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు రకరకాల శబ్దాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మసాలాలు అవన్నీ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గరం మసాలా అయితే గరం మసాలా ఎక్కువ, చికెన్ మసాలా ఇది కూడా మసాలా చాలు. మళ్ళీ మిరప్పొడి కొద్దిగా వేస్తున్నాం. ఇప్పుడు చాలా కొత్తిమీర వేస్తున్నాం. పసుపు కొద్దిగా వేస్తున్నాం. అప్పుడే అనుకుంటావునా మిరపప్పు సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా చాలు చాలు ఇక్కడ ఎక్కువ పొగ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. పోయిగా పొగ రాకుండా ఏమొస్తుంది? కళ్ళు మండిపోతున్నాయి. అటేయండి బ్యాటరీ వేయండి. ఆ కళ్ళు మండిపోయేటప్పుడు ఆ కలర్లోనే చేసుకోవచ్చు కదా కూరాకులని చేసుకుంటున్నాము. ఉడికిపోయింది కూర అయితే. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నాము. పడేసి చంద్ర కసి మొత్తం చూపిస్తున్నాడు. చాలు చాలులే. దానికి చూడు రాగి వడ. మనమైతే రాగి వడ అయితే చేసుకున్నాము. ఎట్టుంటది అంటే మామూలుగా ఉండదు. రాగి వడ అయితే సూపర్ ఉంటుంది. ముక్క అయితే బాగా మెత్తగా ఉడికింది, సూపర్గా ఉంది. మనం అయితే చూడొచ్చు, ముక్క అయితే చూడొచ్చు ఎంత బాగా బాయిల్ అయిందో. టేస్ట్ మోహన భలే ఉంది టేస్ట్. అదిరిపోయింది. మీకు నోరు ఊరుకున్నా కాంబినేషన్ మొత్తం అదిరిపోయింది.
మనమైతే తినడం కంప్లీట్ అయింది. ఇంక నైట్ ఈ టెంట్ రీమోడలింగ్ చేసుకొని పడుకోవాలి. చూడండి, ఈ సైడ్ గోతం కూడా లేదు, కనీసం పట్ట కట్టుకునేదానికి కూడా. ఈ నైట్ ఎలా గడుస్తుందో చూడాలి. మనకు నైట్ ఎంత చలిగా ఉంటుందో ఏమనేది మనం అయితే ఇప్పుడైతే 11 అయితే అవుతుంది. మనమైతే చూద్దారి చలికి తట్టుకోగలుగుతామా లేదనేసి చూద్దాం. వీలైనంత వరకు ట్రై చేద్దారి చలికి తట్టుకునేట్టుగా. మన కింద వేసుకునే దానికి కానీ ఏం లేదు, జస్ట్ మామూలుగా పడుకోవడమే. ఇప్పుడే అయితే మనం పడుకున్నాం, తినడం అయింది. టైం అయితే 11 అవుతుంది. తినేది గంట అయింది, కాకపోతే నిద్ర అయితే పట్టలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్ అయితే మటుకు నాకైతే నిద్ర పట్టకపోతే చలి కాసుకుంటా, మెయిన్ పాయింట్. లేదంటే వీళ్ళిద్దరిని నిద్ర లేపేసి నా పక్కన కూర్చొని పెట్టుకుంటా. లేదంటే ఎలా అయినా అయితే ఈరోజు నిద్ర పోయింది. నాకాడ చిన్న నిద్ర వస్తుంది, కాకపోతే నిద్రపోయినా కానీ సగరైతుల్లో నాకు మెలకం వస్తుంది. మెలకం వస్తే వీళ్ళిద్దరిని లేపేస్తా. ఎట్టయితే అట్ట అయింది. ఎందుకంటే మనం కూడా మేలుకో ఉంటాం కాబట్టి వీళ్ళిద్దరు మేలుకో ఉంటే ఆడికి కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్గా ఉంటాడు మీ ఫ్రెండ్స్లో కానీ. కాకపోతే ఏదో ఫ్రెండ్స్ కాబట్టి మనం నిద్ర లేపేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నిద్ర బాకపోయినాం అనుకో, తెల్లారితే మనకు నిద్ర వస్తుంది అనమాట. అప్పుడు వీటి పని చేసుకుంటే మనం పని చేయకుండా ఖాళీగా ఉన్నాలన్నమాట. ఎందుకు వచ్చింది బాధ, ఇనిగా నిద్ర లేపేసి తక్కువ పని అయిపోతుంది అనమాట. ఇలాంటి వాడుగా ఉంటాడా మీ ఫ్రెండ్స్లో ఎవరున్నా? మమ్మల్ని కానీ నిద్ర బాగాలేకుండా పక్కన లేపు కూర్చొని పెట్టుకుంటాను. జాయింట్ చేయమంటా ఫ్రెండ్స్. ఇదేంటి క్యాంప్ అనేది తీసుకొచ్చినారు. నిద్ర పడిపోతే ఏం చేయాలి, ఊళ్ళగా నిద్ర లేపేస్తే ఊళ్ళగా ఆ బాధ తెలుస్తుంది అనమాట. నైట్ ఎలా నిద్ర పడుతుందో చూడాలి. మంచి ఎక్కువగా ఉంది. నాకైతే ఈ దొంగకోళ్ళు పట్టేది అయితే నిద్ర పట్టేదిగా లేదు. ఎట చేయాలో చూడాలా, రకరకాల సౌండ్ వస్తున్నాయి, ఏమైనా అర్థం కదా. చూద్దాం, ట్రై చేద్దాం. వీలైన కాడికి ట్రై చేద్దాం. వీలైతే నిద్రపోదాం. తెల్లారితో లేచి కావాలంటే మీకు తెల్లారితో 5 గంటలకు లేచేపైతే వీడియో పెడతాం, ఖచ్చితంగా పెడతాం. లైక్ చేయండి, షేర్. ఇప్పుడైతే టైం 1 గంట అవుతుంది. చూడొచ్చు 1:17. మనమైతే ఇప్పుడైతే చూడొచ్చు 4 o'clock అయితే అవుతుంది టైం అయితే మటుకు చాలా ప్రశాంతంగా కూల్గా అయితే ఉంది. చలిగా అంతగా ఏం లేదు. మనోడైతే ఫుల్ కప్పుకొని కవర్ అయిపోయినాడు. చూద్దాం, ఇంకొక 2 hours ఉంది. ఈ 2 hours ఎట్టుంటుందో చూద్దాం. టైం అయితే చూడొచ్చు 6:14 అవుతుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే లేచారు. మార్నింగ్ వ్యూ చూడండి. ఎంత మామిడి చెట్లు. మనమైతే చూడొచ్చు ఇక్కడ మన వాళ్ళు క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశారు. తెల్లారిపోయింది. కొండలు మొత్తం మంచుతో కప్పుకొని పోయాయి. కొండలు సరిగా కనిపించడం లేదు. చూడండి, మనమైతే నైట్ ఇదే లొకేషన్లో
ఈ మాడి చెట్ల కింద పడుకొని ఉన్నాం టెంట్ వేసుకొని. మీరు ఇక్కడ వాటర్ అయితే చూడొచ్చు. మనం క్యాంపింగ్ టెంట్ వేసిన పక్కనే ఉన్నాయి. వాటర్ చాలా బాగున్నాయి చూడండి. మనం ఇక్కడ అదే మన టెంట్, అక్కడే మనం క్యాంపింగ్ పెట్టుకుంది. చక్కెర ఉప్పు దాంట్లో చూడొచ్చు. కోత అయితే వచ్చింది. చక్కెర ఉప్పు అన్నీ తీసుకెళ్ళిపోయింది. చూడండి లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. చల్లగా గాలి తోలుతుంది. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.